పేరు సరిత. నేను ఆనంద్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఫార్మర్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్లో 11, 12, 13, 14 తారీఖుల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. ఇది వచ్చేసి 2వ రోజు. అయితే మనది అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. మహారాష్ట్రలో నాసిక్లో ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి మన దగ్గర చూసినట్లయితే ప్రొడక్ట్స్ నెంబర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, గ్రోత్ ప్రమోటర్స్, గ్రాన్యూల్స్, మైక్రోన్యూట్రియన్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి మనవి. వచ్చేసి మనకి ఇంకా అదే కాకుండా మన సీ ట్రీట్మెంట్ నుంచి లాస్ట్ హార్వెస్టింగ్ వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయండి. ప్రతిదీ ప్యూర్ ఆర్గానిక్ ఉంటుంది. ఎవ్రీథింగ్ బెటర్ రిజల్ట్ ఉంటుంది. చూసినట్టయితే మనకి కంట్రోల్ టీఆర్ఎం వచ్చేసి ట్రిప్స్కి అండ్ మీరీ బగ్స్కి, ఎఫిడ్స్కి, ఆల్ సకింగ్ ఫెస్ట్కి అన్నిటికీ మనకు వస్తుంది. అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నింటిలో వాడచ్చు. అండ్ టఫ్ ఫైట్ వచ్చేసి ఇది ఆల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి పనిచేస్తుంది. పౌడర్ మిల్లు కానీ, డౌనీ మిల్లు కానీ అన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి పనిచేస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి మెయిన్గా ఇది పౌడర్ అనమాట. టఫ్ ఫైట్ 90% ఎక్సలెంట్ వర్క్ అవుతుంది. రూట్ ఫాస్ట్ 98% వచ్చేసి దీంట్లో కాంబినేషన్ పొటాషియం క్యూమేట్ అనమాట. పొటాషియం పాటు హ్యూమిక్ యాసిడ్ కాంబినేషన్ ఉంటుంది. అయితే ఇది మనం డ్రిప్కి ఇచ్చుకున్నామంటే ఎవ్రీథింగ్ ప్రతి క్రాప్కి సంబంధించి ఏ క్రాప్కి అయినా డ్రిప్కి ఇచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము రూట్ హెయిర్స్ కానీ, వైట్ హెయిర్స్ అని ఓవరాల్ రూట్ హెయిర్స్ బాగా డెవలప్ అయ్యి రూట్ డెవలప్మెంట్ బాగా అవుతుంది. దాంతో మనకు ఓవరాల్ ప్లాంట్ గ్రోత్ కూడా అవుతుంది. క్రాప్ టానిక్ ఇది వచ్చేసి ఇది కూడా ప్లాంట్ గ్రోత్ ప్రమోట్. దీంట్లో 16 టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. అమైనో యాసిడ్స్, అన్ని రకాల విటమిన్స్, అమైనో యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్ అన్ని రకాలు ఉంటాయి. అయితే ఇది వచ్చేసి నానో టెక్నాలజీ యూజ్ చేసి ప్రిపేర్ చేశారు. 50 ml వచ్చేసి 150 నుంచి 200 లీటర్ వాటర్కి వస్తుంది. అయితే మనకి ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా కాపాడుతుంది, ఫ్రూట్ డ్రాప్ అవ్వకుండా కాపాడుతుంది. ప్లస్ దాంతోపాటు ఫ్రూట్ చిన్న సైజులో ఉన్నప్పుడు అది పెద్ద సైజు రావడానికి, కాడ సైజు రావడానికి, ఇంకా మనకి ఫ్రూట్ సైజు కలర్ రావడానికి అన్ని విధాలా హెల్ప్ అవుతుంది. ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ మనకి లిక్విడ్తో పాటు క్యాప్సూల్ ఫామ్లో కూడా ఉన్నాయి. అయితే మనం ఏదైతే మనము 1 లీటర్కి 250 ml యూజ్ చేస్తాం లిక్విడ్ అదైతే ఇవైతే మనకి క్యాప్సూల్స్ ఫామ్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ట్రైకోడర్మా సూడోమోనాస్ అండి. ఇది ఫస్ట్ మనం ఏంటంటే ఏదైనా విల్ట్ కానీ, ఏదైనా సమస్య వేరుకుళ్ళు తెగుళ్ళు ఏమైనా తెగుళ్ళు వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్లో మనకి ఏమి తెలియదు కాబట్టి వేరుకుళ్ళు నెమటోడ్స్ వల్ల కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ నానో షీల్డ్ ఇస్తాము. నానో షీల్డ్లో ఏమేమి ఉంటాయంటే నానో సిల్వర్, హైడ్రోజన్ పెరాక్సైడ్, నానో కార్బన్ అన్నీ ఉంటాయి. ఆ 3 కాంబినేషన్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అండ్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా రెండింటిని చంపేసింది. అది ఇచ్చిన 4-5 రోజుల తర్వాత ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ వాడినప్పుడు ఏమవుతుందంటే లోపల బెనిఫిషియల్ బ్యాక్టీరియా గ్రో అయ్యి క్రాప్ తెగుళ్ళు ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ముందు బారిన పడకుండా కాపాడుతుంది అనమాట. అదే పనిగా క్రాప్ వచ్చేసి ప్లాంట్ గ్రోత్ కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి వట్టిసీలియం వవేరియా మెటారైజర్. ఇవేంటంటే చిన్న సైజులో పురుగులు, లార్వాలు ఇట్లా ఇంకా నల్లి, అఫిడ్స్ ఇట్లా ఏమీ రాకుండా ముందే అడ్వాన్స్గా యూజ్ చేసుకుంటుంటారు. అయితే వట్టిసిలియా బవేరియము మైకోరైజా వచ్చేసి మనకి లోపల రూట్ గ్రోత్ కూడా అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. అడ్వాన్స్గా యూజ్ చేయడం వల్ల మనకి ప్లాంట్కి చాలా డెవలప్మెంట్ ఉంటుంది. ఈ సైజ్ ఫాస్ట్ కూడా మనకి ఓవరాల్ ప్లాంట్ గ్రోత్కి యూజ్ అవుతుంది. ఎక్కువగా హార్టికల్చర్ క్రాప్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్కి ఎక్కువ యూజ్ చేస్తారు. దీంట్లో నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కానీ, విటమిన్స్ కానీ, కార్బాక్సిలిక్ యాసిడ్స్, సిస్టీన్, ప్రిజర్వేటివ్స్ అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. అన్ని రకాల కాంపోజిషన్ ఉంటుంది దీంట్లో. అయితే ఈ సైజ్ ఫాస్ట్ ఏమవుతుందంటే మెయిన్గా హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ బత్తాయి తోటలు కానీ, మామిడి పండ్ల తోటలు కానీ, పోమోగ్రానైట్ కానీ అన్ని రకాల వాటికి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఫార్మర్స్ ఆల్రెడీ రైతులు వాడి వాళ్ళు ఏదైతే మనకి ఇస్తున్నారో ఫీడ్బ్యాక్ దాన్ని బట్టి చెప్తున్నాము. అయితే సైజ్ ఫాస్ట్ ఏం వర్క్ అవుతుందంటే మనకి ఫ్రూట్ చిన్న సైజు ఉన్నప్పుడు మనం కాయ షైన్ రావడానికి, సైజ్ రావడానికి, కలర్ రావడానికి, ఫ్లేవర్ రావడానికి, టేస్ట్ రావడానికి అన్ని రకాల యూజ్ అవుతుంది. పంచన్ డ్రిప్ అని దీంట్లో కాంపోజిషన్ ఏమేమి ఉంటుందంటే హ్యూమిక్, ఫల్విక్, అమైనో సీవిడ్ కాంబినేషన్తో పాటు అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి. అమైనో యాసిడ్స్, విటమిన్స్ అన్ని రకాల కాంబినేషన్. అయితే పంచం గోల్డ్ అనే ప్రోడక్ట్ మనకి వ్యాము, హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, అమైనో యాసిడ్స్, విటమిన్స్ ఇవి గ్రాన్యూల్స్ టైప్లో దొరుకుతుంది. అయితే మనకి ఇది సాయిల్ అప్లికేషన్కి యూజ్ అవుతుంది. అదే ఫాము ఇది లిక్విడ్ టైప్లో కూడా ఉంటుంది అన్నమాట. అయితే మనకి డ్రిప్కి ఇచ్చుకోవడానికి ఇది సులభతరంగా ఉంటుంది. ఇది మనకు సాయిల్ అప్లికేషన్కి యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది హ్యూమిక్, ఫల్విక్, అమైనో సీవిడ్ కాంబినేషన్తో పాటు మనకి వ్యామ్ కూడా యాడ్ అయి ఉంటుంది. వ్యామ్ ఏం చేస్తుందంటే బాగా మనకి ఇప్పుడు ఓవరాల్ గ్రోత్ రావడానికి వ్యామ్ చాలా యూజ్ అవుతుంది. బాగా అబాస్కులర్ మైకోరైజా అనేది ఇది ఫంగై లోపల గ్రో అవుతుంది.
సో లోపల గ్రో అయినప్పుడు ఏమవుతుందంటే రూట్ హెయిర్స్ వైట్ హెయిర్ అనేది బాగా డెవలప్ అయ్యింది. ప్లాంట్ గ్రోత్ రావాలంటే లోపల వైట్ హెయిర్ బాగా డెవలప్ అవ్వాలి. ఆ వైట్ హెయిర్ డెవలప్ అవడం వల్ల మనకి ప్లాంట్ గ్రోత్ ఈజీగా డెవలప్ అవుతుంది. అదే ఫామ్లో ఇది గ్రాన్యూల్స్ టైప్లో దొరికితే ఇది మనకి లిక్విడ్ టైప్లో దొరుకుతుంది. ఇది డ్రిప్కి ఇచ్చుకోవడానికి సులభతరంగా ఉంటుంది. ఇంకా వచ్చేసి నీమ్ ఆయిల్ వచ్చేసి మనకి 300 ppm నుంచి 50,000 ppm వరకు ఉంటుంది. మనకి 1500 ppm మనం ఏం చేస్తుంటే 1500 ppm 500 ml అయితే యూజ్ అవుతుంది. అయితే ఎవ్రీథింగ్ మనకి ట్రిప్స్ రావడానికి కానీ మీలీబగ్స్ కానీ మైట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయి, పురుగు వస్తుంది, అన్నీ వస్తాయి. అయితే ముందే ఎగ్ అంటే అడ్వాన్స్గా కొట్టుకోవడం వల్ల ఎగ్ అనేది చనిపోతుంది. అవి లే చేసిన ఎగ్స్ అనేది చనిపోతే రేపు పొద్దున పురుగు ఉండదు, ఏమీ ఉండదు. సో నీమ్ ఆయిల్ అనేది అన్ని రకాల ప్రోడక్ట్స్లో కాంబినేషన్లో కొట్టుకుంటే రేపు పొద్దున ఈజీగా మనకి ఏంటి ఇన్సెక్టిసైడ్ కానీ పెస్టిసైడ్ కానీ యూజ్ చేసే మనకి ఆ పర్సంటేజ్ అనేది తగ్గించుకోవచ్చు. వైరోబాన్ ఇది వచ్చేసి అన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా వెజిటబుల్స్లో వైరస్ ఎక్కువగా వస్తుంటుంది. దాన్ని మనం ఏంటంటే మనకి రెగ్యులర్ ఇది అడ్వాన్స్గా యూజ్ అవుతుంది, వచ్చిన తర్వాత కూడా యూజ్ అవుతుంది. దీంతో పాటు మనం గ్రోత్ ప్రమోటర్ ఒకటి యూజ్ చేస్తున్నప్పుడు మనకి వైరోబాన్ ఇది స్కేలప్ ఇది యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ పోయి కంట్రోల్ అవ్వడమే కాకుండా దాంతో మనకి ఓవరాల్ అట్ ది సేమ్ టైం గ్రోత్ ప్లాంట్లో వచ్చేసి ఓవరాల్ డెవలప్మెంట్ వస్తుంది, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా రెండు పోతాయి. సీరూబీ వచ్చేసి ఇది న్యాచురల్గా ప్రిపేర్ సీవీడ్ నుంచి వచ్చింది. ఇది సీవీడ్ పౌడర్ వచ్చేసి 98% ఉంటుందండి. ఇది లిక్విడ్. అయితే మనకి సీవీడ్ అనేది సీవీడ్ హ్యూమిక్ ఫల్విక్ అనేవి న్యాచురల్గా ఆర్గానిక్గా న్యాచురల్గా వచ్చేవి కాబట్టి మనకి న్యాచురల్గా వాడినప్పుడు ఏమవుతుందంటే మనకు ఏవైతే మనకి న్యాచురల్గా ఇప్పుడు అన్ని కెమికల్స్ వాడి పొల్యూట్ అవుతూ ఉంటుంది సాయిల్. అయితే సాయిల్ పొల్యూట్ అవ్వడంతో మనకి లోపల నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ అన్ని రకాల ఇవి మైక్రోన్యూట్రియన్స్ కానీ ఏవి అవైలబుల్ ఈజీగా దొరకవు. సో ఇవి వాడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈజీగా మొక్కకు అందడం అవుతుంది అనమాట. అయితే ఈజీగా మనం మొక్కకి ఇస్తూ దాంతోపాటు గ్రోత్ కూడా అట్ ది సేమ్ టైం తెచ్చుకోవచ్చు. ఆర్గానిక్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి కెమికల్ ప్రోడక్ట్స్ వాడడం కంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఫ్యూచర్లో కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. అయితే మనకి దాంతోపాటు మనకి కెమికల్స్ యూజ్ చేసే ఆ పద్ధతి కూడా తగ్గించుకుంటే మనకి ఆర్గానిక్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే మన దగ్గర ఏంటంటే ఆనంద్ అగ్రోకేర్ కంపెనీలో మనకి ఎవ్రీథింగ్ సీ ట్రీట్మెంట్ నుంచి లాస్ట్ హార్వెస్టింగ్ వరకు ఎవ్రీథింగ్ మనకి తెగుళ్ళు, నల్లి, దోమ, మొక్క ఎదుగుదలకు కానీ పూత కానీ ప్రతి సమస్యకు ఎవ్రీథింగ్ ఏవైనా ఏ సమస్య ఉన్నా ఉంటే మనకి ఏంటంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ పాసిబుల్ ఉంటుందండి. ఏ సమస్య వచ్చినా కూడా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. అయితే మనకి స్టార్టింగ్లో మనం అడ్వైజరీ కూడా స్టార్టింగ్ క్రాప్ నుంచి వెళ్ళి లాస్ట్ స్టేజెస్ వరకు అడ్వైజరీ కూడా ఉంటుంది మన దగ్గర. అయితే ఎవ్రీథింగ్ ప్రైజెస్ కూడా మినిమమే ఉంటాయి. ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది, 24 hours అవైలబుల్ ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, నమస్కారం. థ్యాంక్ యూ.